Hi friends, welcome to my YouTube channel. Observe the question. 2 power of 3x equal to 64 power of minus 1 and 10 power of y equal to 0.01. Then the value of 50 into x whole power of minus 1 into 10 into y whole power of minus 1 value ఎంత. సో డేటా ప్రకారం ఇచ్చినటువంటి దత్తాంశంలో ఏమి ఇచ్చిండు 2 power of 3x is equal to 64 power of minus 1. So write 2 power of 3x is equal to 64 means 2 power of 6 whole power of minus 1. So 2 power of 3x equal to, apply the formula a power of m whole power of n, that is equal to a power of m into n. So 2 power of minus 6. Here in these two terms bases are equal, then powers are equal. 3x equal to minus 6, x equal to minus 6 by 3, that is equal to minus 2. సో ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ -2 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ కండిషన్ ఏమిచ్చిండు 10 ఇంటూ వై, 10 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0.01. సో వై ఈక్వల్ టు ఏమవుతుంది 0.01 బై 10. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0.001 అవుతుంది. సో 0.01 మళ్ళీ 10తో డివైడ్ చేస్తే డెసిమల్ పాయింట్ అనేది రైట్ నుంచి లెఫ్ట్కు 1 ప్లేస్ మూవ్ అవుతుంది. 0.001. దీన్ని మనం ఏం రాయొచ్చు 1/1000 రాయొచ్చు. 1/1000 మీన్స్ 10 power of minus 3. 10 power of minus 3. This one is y value. కానీ మనకు అడిగినటువంటిది ఏమి ఇప్పుడు 50 into x whole power of minus 1, 10 into y whole power of minus 1. ఇప్పుడు ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 50 into x వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ -2. సో 50 into -2 whole power of minus 1. 10 into y వాల్యూ మనం ఒకవేళ డైరెక్ట్ కూడా రాయొచ్చు. y వాల్యూ ఇక్కడ ఏమొచ్చింది 1/1000. 1/1000 ఇది రాసిన ఓకే. 10 power of minus 3 రాసిన ఓకే. సో -1. 50 into -2, 50 into -2 ఈజ్ ఈక్వల్ టు -100 హోల్ పవర్ ఆఫ్ -1. ఇక్కడ 10 into 1/1000 అంటే 1/100 అవుతుంది. 1/100 హోల్ పవర్ ఆఫ్ -1. -100 హోల్ పవర్ ఆఫ్ -1 ఎప్పుడైతే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఏ పవర్ ఆఫ్ -n నెంబర్కు బేస్కు పవర్ అనేది నెగిటివ్ ఉన్నట్టయితే 1/a పవర్ ఆఫ్ n. సో న్యూమరేటర్ ఉన్నట్టు డినామినేటర్కి వస్తుంది, డినామినేటర్ ఉంటే న్యూమరేటర్కు చేంజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ -1 ఉంది కాబట్టి పవర్ ఇదేమవుతుంది మనకి రెసిప్రోకల్ రాస్తాం. -1/100 అవుతుంది. -1/100 హోల్ పవర్ ఆఫ్ 1 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది 100/1 అవుతుంది. 100/1. ఓకే. సో 100 క్యాన్సల్, దట్ ఈజ్ ఈక్వల్ టు -1 ఈజ్ ద ఆన్సర్. -1 ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ ఏ. ఓకే. ఈ విధంగా సాల్వ్ చేయడం జరిగింది. చూడండి ఏం చేసినాం ఫస్ట్ 2 power of 3x ఈక్వల్ టు 64 power of -1 ఇచ్చిండు. 64 is right 2 power of 6 whole power of -1, that is equal 2 power of -6. బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఈక్వల్ చేస్తే x ఈక్వల్ టు -2 వచ్చింది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్లో 10y ఈక్వల్ టు 0.01, y ఈక్వల్ టు 0.01/10, దట్ ఈస్ ఈక్వల్ టు 0.001 రైట్ 1/1000. ఓకే. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ చేసినట్టయితే 50 into -2 మీన్స్ -100 హోల్ పవర్ ఆఫ్ -1 రైట్ -1/100. అలాగే 10 into 1/1000 దట్ ఈస్ ఈక్వల్ 1/100 హోల్ పవర్ ఆఫ్ -1. పవర్కి నెగిటివ్ ఉన్నట్టయితే పవర్ అనేది నెగిటివ్ ఉన్నట్టయితే రెసిప్రోకల్ రాసుకుంటాం. 100/1 అవుతుంది. క్యాన్సల్ చేస్తే -1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.